హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో మోస్ట్లీ ప్లేన్లో 1 మార్క్స్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటో మనం చూద్దామండి. అంతకుముందు వీడియోలో మోస్ట్లీ స్ట్రైట్ లైన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చూసాం. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మోస్ట్లీ ప్లేన్లో మనకి 1 to 6 అండి 4 మార్క్స్ క్వశ్చన్స్ 1 to 6 ఇంపార్టెంట్. ఇవన్నీ చదివితే మనకి కన్ఫామ్గా ఒక క్వశ్చన్ వస్తుంది. రిమైనింగ్ ఎక్స్ట్రా ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. పాలోగ్రామ్ ఒకటండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి యూనిట్ వెక్టార్, నల్ వెక్టార్, పొజిషన్ వెక్టార్ చాలా ఇంపార్టెంట్. అలాగే మోడ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు మోడ్ ఏ మైనస్ బి, అలాగే పారాబోలా క్వశ్చన్, తర్వాత షో దట్ మ్యాక్సిమం హైట్ అండ్ రేంజ్ క్వశ్చన్, దాని తర్వాత హెచ్ ఈక్వల్ టు r/4. ఈ 1 to 6 క్వశ్చన్స్ బాగా పర్ఫెక్ట్గా చదవాలండి. ఇంకా ఎక్స్ట్రా 85 స్కోర్ ఎవరన్నా అంటే 1 to 6లో కన్ఫామ్ క్వశ్చన్లు వస్తాయి. ఎక్స్ట్రా క్వశ్చన్లు ఏంటంటే ఈ 7 and 8 అండి. 7, 8 కూడా ప్రాక్టీస్ చేస్తే ఇంకా కొంచెం 85 స్కోర్ చేసే వాళ్ళకి బెటర్ అవుతుంది. రిమైనింగ్ యావరేజ్ వాళ్ళకైతే 1 to 6 క్వశ్చన్లు చదివితే సరిపోతుంది. ఓకే, తర్వాత ఇవ్వండి ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ 2 మార్క్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఇదే చాప్టర్లో 2 మార్క్స్ వచ్చేసి మనకి ఒక 2 మార్క్స్ వస్తుందండి ఇందులో. అవన్నీ చిన్న షార్ట్ తక్కువ ఆన్సర్లే కాబట్టి చిన్నవి జాగ్రత్త చూడండి. వాట్ ఆర్ స్కేలార్ అండ్ వెక్టార్స్, తర్వాత ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్, తర్వాత 7 and 24 యూనిట్స్ నుంచి రిజల్టెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అండి. ఇవన్నీ అంతకుముందు ఉన్నటువంటి క్వశ్చన్సే, కొన్ని 1 or 2, 3 క్వశ్చన్స్ యాడ్ చేసాడు అంతే. తర్వాత పీ ఇచ్చాడు, క్యూ ఇచ్చాడు, మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అండి. తర్వాత కెన్ 2 వెక్టార్స్ ఆఫ్ అన్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అన్ని ఎగ్జామ్లో ఒకసారి అడిగినటువంటి క్వశ్చన్సే. వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు, తర్వాత 7th వన్, ఓకే, 7 and 3 యూనిట్స్. తర్వాత వై డస్ ఏ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఉన్నటువంటి 8 క్వశ్చన్ అండి. మనకి టెక్స్ట్ బుక్లో వెనక ఉన్నటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా 8 క్వశ్చన్స్ ఉన్నాయి. 8కి 8 పర్ఫెక్ట్గా ఉంటే మనకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ గ్యారంటీగా ఉంటుందండి. ఈ 8 క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 8 క్వశ్చన్లు చదివితే ఈ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ కన్ఫామ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 1 మార్క్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ 1 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి 15 ఉన్నాయండి. ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ వచ్చి 15 ఉన్నాయి. అవి చూడండి. ఇక 1 మార్క్స్ అనేది మనం చెప్పలేము ఏది వస్తుంది ఏంటనేది. కన్ఫామ్గా అన్నీ చదివి తీరాల్సింది. మేము ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను చూడండి. ఇవి ఉన్నటువంటి విత్ ఆన్సర్స్తో ఇస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా అన్ని క్వశ్చన్స్ చదవాల్సిందే, తప్పదు. దాదాపు మనకి 1 to 15 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి 1 word క్వశ్చన్స్ ఉన్నాయండి. 1 word క్వశ్చన్స్ వచ్చేసి 8 ఉన్నాయి. ఆ 8కే ఆన్సర్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ 1 word ఆన్సర్ క్వశ్చన్స్ ఇవి చూడండి, ఇవి ఒక 10 ఉన్నాయి అనుకుంటా, 7 ఉన్నాయండి. ఇవి 1 word ఆన్సర్స్ 7, తర్వాత మల్టిపుల్ చాయిసెస్ 15, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 8. ఇవి పర్ఫెక్ట్గా ఉండాలి. 1 మార్క్స్ ఇవన్నీ కూడా మనకి 1 మార్క్స్ క్వశ్చన్స్. ఏది ఇస్తాడనేది చెప్పలేము, ఏది ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ ఏంటి అనేది. ఓకే, ఇది లాస్ ఆఫ్ మోషన్ ప్లేన్లో ఉన్నటువంటి 4 మార్క్స్ 2 మార్క్స్ అండ్ 1 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ.